1991లో గుడిలో శంకుస్థాపన ప్రతిష్ట జరిగింది. ఈ రోజు దిగ్విజయపంగా వెలుగుతున్నది. చాలా మంది స్వాములు ఇక్కడ ఇరుముడి చేసుకుంటూ దీక్ష చేస్తూ చాలా సంతోషంగా సుఖ సంతోషంతో ఉన్నాము. ఈ మధ్య కాలంలో దీని కొద్దిగా పునఃప్రతిష్ఠ అంటే ఆలయ అభివృద్ధి చేస్తున్నాము. ఈ భక్తుల సహాయ సహకారాలతో వినాయక నవరాత్రులు చేస్తాము, దేవి నవరాత్రులు చేస్తాము, పార్వతీ పర్వత కళ్యాణం చేస్తాము, సుబ్రహ్మణ్య షష్ఠి చేస్తాము, శ్రీరామనామం చేస్తున్నాము. తర్వాత మకర జ్యోతి నాడు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. కార్తీక మాసంలో 4 బుధవారాలు కూడా స్వాములందరూ కూడా ఉదయాన్నే అల్పాహారం ఏర్పాటు చేయబడుతుంది. ఇదంతా స్వామివారి భక్తుల సహాయ సహకారములతో జరుగుతున్నాయి. కావున మీ అందరూ మన ఆలయానికి వచ్చి స్వామివారి దర్శించుకొని తరించవలసిన కోరుతున్నాం. మాలాధారం దగ్గర 5 నుంచి 10,000 దాకా ప్రతి సంవత్సరం మాలాధారణ అవుతుంది. ప్రతి కార్తీక పౌర్ణమి నాడు పడి పూజ చేస్తాము. కార్తీక పౌర్ణమి నాడు ప్రత్యేకంగా 4,000 మంది స్వాములకి పూజా కార్యక్రమంలో రాత్రి భిక్ష ఏర్పాటు చేస్తాం అందరూ స్వామి సహకారంతో. ఇతను ఆల్పి నాగరాజు గారు మా గురుస్వామి గారు, వారి ఆశీస్సుల మేరకు నేను ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 7-8 సార్లు వేయడం జరిగింది. మఫ్టీలో మాలధార ఒక 5 సార్లు వేయడం జరిగింది. వారే ఎక్కువగా ఈ ఆలయ అభివృద్ధి కోసం ఈ విజయనగరం పట్టణ వాస్తవ వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తూ స్వామివారి పాదాల వద్దకు వాళ్ళని చేరుస్తూ అందరూ కలిపి సమిష్టిగా కొంత కంట్రిబ్యూట్ చేసుకుని ఈ దేవాలయాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేస్తున్నారు. నేను మాలధారణ ప్రారంభించినప్పటి నుంచి ఏసీబీగా విజయనగరంలో పనిచేసినప్పటి నుంచి ప్రారంభించాను. అప్పటి నుంచి కూడా నాకు కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తిని, అనుభూతిని, ఒక పవిత్రతని, అన్నిటి నుంచి ఒక రక్షణని స్వామివారు కల్పించారు. తాపేరు స్వామివారు కూడా ఆల్మోస్ట్ నాకైతే అతను అయ్యప్పను చూసినటువంటి ఫీలింగే వారి పట్ల కలుగుతుంది. అందుకని ఇక్కడికి వచ్చి ఎప్పుడు మాలధారణ చేస్తుంటాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.